హాయ్. ఈరోజు మా అమ్మ కొత్త ఇంట్లో డూప్లెక్స్ కదా పైకి ఎక్కించాము. ఎందుకంటే అమ్మ రేపు ఊరు వెళ్తా ఉంది. ఇంకా అందుకని పైన మా పిల్లల బెడ్రూము అవి ఉన్నాయి కదా, చూపించాలి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినా కూడా ఎక్కగలుగుతుందో లేదో తెలియదు. అందుకని చెప్పేసి పాపం కష్టపడి మా అమ్మ పైకి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ వచ్చేటప్పుడు కొంచెం ఆయాసపడింది. కానీ ఏదైతేనేమి ఒకసారి ఎక్కాలన్నట్టుగా అనిపించింది. అమ్మకు కూడా చూడాలని ఉండే క్రాంతి బెడ్రూము, పిల్లల బెడ్రూమ్ ఎట్లుందో చూద్దామని. అందుకని ఎలాగో ఓపిక తెచ్చుకొని, అసలు పొద్దుటే అనుకున్నాము పైకి తీసుకెళ్ళాలని, కానీ వేరే పనుల హడావుడిలో నేను పట్టించుకోలేదు. ఈరోజు సండే కదా, కొంచెం స్పెషల్స్ అట్లా ఉంటాయి కాబట్టి వంట బిజీలో ఉండి ఇంకా నేను సరేలే అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం పూట సరే వెళ్దాంలే అన్నట్టు. ఒకవేళ రేపు ఓపికంటే టెర్రస్ పైకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంగా ఇప్పుడైతే ఎక్కింది బాగానే, పర్వాలేదు. కాస్త నెమ్మదిగా ఎక్కింది. మా అమ్మకి చాలా సంతోషం, పైకి వెళ్ళి చూసి అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లల ఉన్నతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎందుకంటే ఎవరైనా సరే, మనమైనా సరే, ఎవరైనా సరే, ఎందుకంటే మనకంటే హై లెవెల్లో మన పిల్లలు ఉండాలనుకుంటాం కాబట్టి ఏ తల్లిదండ్రులైనా పిల్లల ఉన్నతిని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు కూడా అదే అనిపించింది, అమ్మ చూడాలి అని. ఎందుకంటే నాన్నైతే ఎలాగూ చూడలేదు, కనీసం అమ్మని అన్ని చూడాలని నేను తాపత్రయపడతా. మొత్తానికైతే అమ్మ టెర్రస్ పైకి డూప్లెక్స్లోకి వెళ్ళవచ్చు. అది కూర్చొని బార్ ఏరియా, అక్కడ బాల్కనీ వచ్చింది. చూసి మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి చూస్తుంది. అక్కడ కొన్ని మొక్కలు కూడా పెట్టాము, అడీనియం ప్లాంట్స్ పెట్టాము అక్కడ. వాష్ బేసిన్ కొంచెం వెలుతురు పూట అయితే ఇంకా కొంచెం బాగా కనబడేది, కానీ పర్వాలేదు, లైటింగ్ అది ఉంది కాబట్టి ఇంకా చూస్తుంది. అక్కడ చూశాక మళ్ళీ మా మిల్కీ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళినాము. మిల్కీ బెడ్రూమ్ చూసి అమ్మో ఇంకా చాలా చాలా సంతోషపడింది. కాకపోతే మిల్కీ బెడ్రూమ్ ఏంటంటే ఇంకా బెడ్ అది అంతా సెట్ అవ్వలేదు. ఎందుకంటే మాకు ఇదివరకు ఉన్న బెడ్స్ ఇప్పుడు కాట్స్ ఏంటంటే కొంచెం పెద్ద సైజు అయిపోయినాయి, పరుపులు అవి సెట్ అవ్వట్లేదు. అందుకని చెప్పి ఇంకా తీసుకోలేదు, ఇంకా సెట్ చేయాలి. కాకపోతే దానికి నచ్చిన కలరు ఆ పింక్ అది పెట్టించాము. ఇంకా అమ్మ అదంతా చూస్తుంది. అటు బాల్కనీ, ఇప్పుడు చిన్న రూమ్లో బాల్కనీ, ఇంకా పైన బాల్కనీ కూడా కింద బెడ్రూమ్కి ఉన్నట్టే ఉందా అమ్మ అని మా అమ్మ అడిగితే అవును అని చెప్పాను. ఆ బాల్కనీ కూడా చూడడానికి వెళ్ళింది నెమ్మదిగా. కానీ అమ్మని చూస్తే కొంచెం భయం వేసింది, అయ్యో ఆయాస పడుతుంది కదా ఎట్లా ఏంటి అని. కానీ మొత్తానికైతే పిల్లల దగ్గరుండి అమ్మను అన్నీ చూపించారు. తన మనవడు ఎంత గొప్పగా ఇల్లు కట్టుకున్నాడని మా అమ్మకి ఎంత సంతోషం అనిపించిందో అది చూసి. మా మిల్కీ బెడ్రూమ్లో బొమ్మలు చూడండి, బొమ్మలు అది అంతా బాగానే డెకరేట్ చేసుకుంది, కానీ పాపం బెడ్ని ఇంకా సెట్ అవ్వలేదు. బెడ్ సెట్ చేయాలి. అక్కడ బాల్కనీలోకి వచ్చి చూసుకుంటుంది. కొంచెం హైట్ ఉంటుంది కదా బాల్కనీ, అమ్మో అంటుంది. చూడండి ఇదంతా ఎందుకు నేను వీడియో తీసుకుంటున్నాను అంటే, అమ్మ ఇంకా పెద్ద వయసు అయిపోయింది, ఏమో ఎప్పుడు ఎట్లా ఉంటారో తెలియదు. అందుకని చెప్పి మళ్ళీ రాగలుగుతుందో లేదో అనే ఒక చిన్న భయం నాకు మనసులో. అందుకని చెప్పేసి అన్ని చూపించాలనే ఉద్దేశంగా నేను అమ్మనైతే పైకి తీసుకెళ్ళాను. ఇది క్రాంతి బెడ్రూము. తన ముద్దుల మనవడు, పెద్ద మనవడు అయిన మా అబ్బాయి మా అమ్మకు చాలా ఇష్టం. అంటే అందరూ అంటే ఇష్టమే, కాకపోతే ఏంటంటే వీడు ఫస్ట్ అబ్బాయి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది ఎట్లయినా కూడా. అందుకని ఇంకా ఇద్దరు అమ్మమ్మ మనవాడు మాట్లాడుకుంటున్నారు, ఏవేవి ఏంటి ఎక్కడ అయింది అనేది మాట్లాడుకుంటున్నారు. చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ. ప్రతి ఒక్కటి చూసుకొని తృప్తి అయింది బిడ్డ, నాకు చాలా సంతోషము అని అమ్మ అంటుంటే నాకు కూడా కొంచెం ఒకలాంటి
అమ్మ చూసింది కాబట్టి నాన్న పట్టుకొచ్చినావా అని జయజమ్మ కోసం పట్టుకుని వస్తే అయిపోద్ది కదా. తీసుకో బాటిల్ తీసుకో. పాపం పైకి వచ్చేసరికి కొంచెం దాహం వేసినట్టు అయింది కదా, అందుకని మంచిగా దాహమని ఇచ్చాను. తాగింది, రిలాక్స్గా కూర్చొని మాట్లాడుతుంది. ఇది ఎట్లా అదేలా అని అంటూ అమ్మ మాట్లాడుతుంటే క్రాంతి అన్నీ వివరించి చెప్తున్నాడు. నా మనవడు కూడా అంటే మా నాన్న కూడా జేజమ్మ కోసం అన్నీ విసనకర్ర తీసుకొచ్చి విసరడము, దారి చూపించడము, జాగ్రత్తగా పట్టుకెళ్ళడం. నువ్వెందుకు జేజమ్మ భయపడతావు, నేను ఉన్నా కదా, నేను తీసుకెళ్తా కదా అంటాడు. వాడేదో ఎత్తుకొని తీసుకెళ్తున్నట్టుగా. మా అమ్మకి అదొక పెద్ద ధైర్యం వచ్చింది. అవును బిడ్డ, మీరు అందరు ఉన్నారు కదా, నేను నడవగలుగుతాను, చూస్తాను అన్నట్టుగా చాలా చాలా సంతోషంగా అమ్మ మాట్లాడడం. అది అప్పుడు అది సరే అని చెప్పేసి ఎందుకు మళ్ళీ కొంచెం మనవరాలు బెడ్రూమ్లో పింక్ కలర్ సరిగ్గా అబ్జర్వ్ చేయలేదంట. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి పాప బెడ్రూమ్ చూస్తా అని చెప్పేసి మిల్కీ బెడ్రూమ్లోకి వచ్చి మళ్ళీ ఒకసారి చూసుకుంది. అదే అడుగుతుంది, పరుపు బాగా హైట్ అయింది కదా అని. అది అక్కడి మంచం కదా, మన ఉప్పలు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మంచం హైట్ తక్కువ ఉండేది. దానికి 10-12 ఇంచెస్ బెడ్ తీసుకున్నాడు. ఇది ఇప్పుడు అన్ని బెడ్స్ అన్నీ హైట్ అయినాయి. అయ్యేసరికి పరుపు మరీ హైట్ అయ్యేసరికి ఎక్కువ ఎత్తు అనిపిస్తుంది. కానీ ఇంకా దాన్ని సెట్ చేయించాలి, మరి ఎలా చేస్తారో ఏమో తెలియదు కానీ చేయించాలి. అంతవరకు అయితే కొంచెం ఇంకా చూశాను కదా, కిందికి వస్తా అని చెప్పేసి నెమ్మదిగా దిగుతుంది. కానీ ఎక్కడము కొంచెం పర్వాలేదు, ఈజీ అనంట. కానీ దిగేటప్పుడు మాత్రం కొంచెం భయపడింది. ఇంకా కర్ర అవసరం లేదు అని మనవాడు చేయి పట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. నేను కింద నిలబడి వీడియో తీసుకుంటున్నాను. మా వారు అంటున్నారు వీడియో అవసరమా అని. అదే నాకేంటంటే ఒక మెమరీ ఉండిపోద్ది అనే ఉద్దేశంగా తీశాను వీడియో. కానీ భయపడుతుంది, చాలా భయపడుతుంది. అసలు ఈ మధ్య మెట్లు ఎక్కడం అవన్నీ అవాయిడ్ చేస్తున్నాము, ఎక్కట్లేదు. అంతేందుకు నేనే ఎక్కట్లేదు, దాదాపుగా నేనే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 4 రోజులు అయిందా, 4 రోజుల నుండి నేను 2 సార్లు 3 సార్లు ఎక్కాను మెట్లు అంతే నేను పైకి. మొన్న ఒక రోజు పైకి ఒక 2 సార్లు, మళ్ళీ టెర్రస్కు 2 సార్లు వెళ్ళానా, ఫీవర్ వచ్చింది. అందుకని చాలా భయం వేస్తుంది. కిందకి మాత్రం వెళ్తున్నాను, ఏదో ఒక మొక్కలు అవి పెడుతున్నాను కాబట్టి కిందకి వెళ్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాను. కానీ పైకి వెళ్ళట్లేదు, పిల్లల రూమ్లో కూడా వెళ్ళట్లేదు, నేను కిందనే ఉంటున్నా. మొత్తానికైతే ఒక భాగం కిందకి దిగింది. ఇంకొక 5-6 మెట్లు అయితే అయిపోద్ది. కానీ పాపం తనకి ఇబ్బంది అయితే అయ్యింది. ఇంకా ఈరోజు రెస్ట్ తీసుకుంటే రేపు ఒకవేళ దేవుడి దయ వల్ల నడవగలిగితే నేను టెర్రస్ పైకి తీసుకెళ్తాను. టెర్రస్ పైకి వెళ్తే ఏంటంటే మొత్తం రెంట్ పోర్షన్ చూడవచ్చు, ప్లస్ మన పెంట్ హౌస్ చూపించవచ్చు. అది దానికోసం అని కాదు కానీ సిటీ మొత్తము కనబడుతుంటుంది, ఎలా ఉంది ఏంటి అనేది. అమ్మకు వ్యూస్ చాలా బాగా కనబడుతుంది కదా, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుద్ది అనే ఒక్క ఆలోచన, అది ఒక చిన్న కోరిక నాది. చూడాలి మరి ఎక్కుతుందో లేదో. బలవంత పెట్టాను నేను, తను ఎక్కగలుగుతా అనుకుంటేనే తీసుకెళ్తాను, లేకపోతే ఏం లేదు. కిందకు కూడా వెళ్ళే రోజు కిందకి వెళ్ళిన తర్వాత బిల్డింగ్ కొంచెం ముందు భాగం అంతా చూపించాలి. ఒకసారి విడిగా తీసుకెళ్ళి చూపించాలంటే ఇబ్బందే, కానీ కిందకి వెళ్ళినప్పుడే కారులో ఉన్న ఒకసారి కారు దిగి చూపించి ఆ తర్వాత పంపిద్దాం అనుకుంటున్నా. చూడాలి మరి, మనవరాలు చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సిరి అంటే కూడా మా అమ్మ చాలా ఇష్టం, సిరికి కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం. అందరూ బాగుంటారు కాబట్టి సరదాగా సంతోషంగా చూసుకుంటారు కాబట్టి అమ్మ ఉండగలుగుతుంది నా దగ్గర, లేకపోతే ఉండలేకపోయింది. అదిగో నా మనవాడు చూడండి, మా నాన్న చెమట వచ్చింది ఆ జేజమ్మకు, ఆయుస్ పడిపోతుందని విసనకర్రతో విసురుతున్నాడు. ఆ పొద్దున్న టైంలో ఇది ఏంటంటే తులసమ్మ దగ్గర కూర్చుంటుంది, పొద్దున్న లేచి వచ్చి అట్లా కొంచెం ఎండ ఉంటుంది కదా ఆ టైంలో అక్కడ కూర్చుంటుంది. అందుకని అమ్మని అప్పుడు వీడియో తీశాను. ఏంటంటే నేను ఈ ఫొటోస్ ఈ వీడియోస్ ఎందుకనంటే ఎవరి కోసమో కాదు,
లైక్స్ కోసమో ఇంకా వేరేది ఏదో ఆశ కొద్దీ కాదు. కాకపోతే ఏంటంటే నాకు ఒక మెమొరీ ఉండిపోద్ది, నాకే కాదు ముందు తరాలకి, మా పిల్లలకి అందరికీ కూడా అమ్మాయి అట్లా స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతాయి అనే ఉద్దేశంగా ఎప్పటికప్పుడు ఫొటోస్ వీడియోస్ తీస్తుంటాను. అసలు ఈసారి ఎక్కువ ఫొటోస్ అమ్మలో అసలు తీయలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ప్రతిరోజు నేను ఒక ఫోటో తీసుకునేదాన్ని అమ్మతో. ఈసారి ఎక్కువ తీయలేదు అసలు. నేను కూడా బిజీగా ఉండడము, కొంచెం మధ్య మధ్యలో నాకు బాగాలేకపోవడము అట్లా జరుగుతుంది కాబట్టి నేను చాలా మిస్ అయ్యాను. అందుకే అమ్మనైతే విడిగా అయితే తీస్తున్నా, కొంతవరకు తీయగలిగాను. అక్కడక్కడ ఒక్కొక్క స్నాప్ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అమ్మని ఇలా వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చెయ్యండి. చెప్పాను కదా, దీనివల్ల నాకేదో ఉపయోగం అని కాదు, కాకపోతే ఇది నలుగురికి చేరుతుంది, ప్లస్ ఇది కొంచెం ఒక మెమరీ ఉండిపోతుందని, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. వీడియో బాగా తీసానా, ఫొటోస్ బాగా వచ్చాయా మీరు కామెంట్లో చెప్పండి. నేను ఎలా మాట్లాడాను ఏంటి అని మధ్యలో కొంచెం నాకు డిస్టర్బెన్స్ లాగా వచ్చింది, మాట్లాడలేకపోయాను. అంటే ఏవో గుర్తుకొచ్చాయి, దానివల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను. మనవాడితో ఫోటోలు. బాయ్.